నిర్ణయం మేరకు ప్రవర్తించాలి, కానీ స్వయంగా ప్రవర్తించదు. ఎలా ప్రవర్తిస్తుంది? అది శరీరమే నేనుగా ప్రవర్తించదు. అందువల్ల ఏమైపోయింది? నేను నిర్ణయం చేశాను, నువ్వు ఎందుకు పాటించావు? నువ్వు నిర్ణయం చేస్తే వాడు పాటించడం ఏమిటి? నువ్వు కదా పాటించాల్సింది. ఎవరు అసలు ఎవరి నిర్ణయం పాటించాలి? నీ అంతరాత్మ చేసే నిర్ణయాన్ని నీ బుద్ధి పాటిస్తుందే, అదే పాటించలేదు. నువ్వు నిర్ణయం చేసి ఇంకోటి పాటించలేదు అంటావు ఏమిటి? అర్థం ఉంది ఏమైనా? మన దుఃఖాల్లో సగం దుఃఖాలు ఇవేనండి, సగభాగం ఇదే గొడవ. నేను చెప్పాను నువ్వు వెళ్ళలేదు, నేను చెప్పాను నువ్వు వెళ్ళలేదు, నేను చెప్పాను. ఏమి నువ్వు చెప్పింది వాడు వినండి, అర్థం ఉందా? నువ్వు చెప్పిన ముందు నువ్వు విను. నీ అంతరాత్మ నీ లోపల నుంచి బోధిస్తాను, దాన్ని విను నువ్వు సరిగ్గా ముందు. ఇది వింటం చేత కాదు, కానీ వాడు వెళ్ళలేదంటావేమిటి? నీ లోపల సంగతి నీకు కూడా తెలియటం లేదు. అదేం బోధిస్తుందో నీకు గుర్తుపట్టే తెలివితేటలు లేవు. నీకున్న ఆ కొంచెం తెలివితేటలతో ఇంకెవరికో కొంచెం తెలివితేటం ఉన్నాడు చెబితే ఆ కొంచెం తెలివితేటం ఉన్నవాడు ఈ కొంచెం తెలివితేటలు చెప్పిన వాడు వెళ్ళలేదు. ఏమిటంటే నాకు అర్థమైంది. పూర్ణ జ్ఞానం వీడికుందా? వీడికి లేదు. కొన్ని వాడికుందా? వాడికి లేదు. ఇద్దరు అజ్ఞానులేగా. మరి అటువంటిప్పుడు ఇంకా వీడు చెప్పింది వాడు చెప్పింది ఒకటేగా. నీకేమైనా పూర్ణ జ్ఞానం ఉంటే నువ్వు దాన్ని సాంగంగా వాడికి అర్థమయ్యేట్టు చెప్పగలిగే సామర్థ్యం నీకు అప్పుడు ఉంటుంది. ఎందుకు వింటలేదు వాడు? నువ్వు వాడికి సాంగంగా అర్థమయ్యేట్టు ఎందుకు చెప్పలేకపోతున్నావు? వాడి గుణబలాన్ని అర్థం చేసుకుని వాడు సత్వగుణంలో ఎప్పుడు ఉంటే అప్పుడు చెబుతావు నీకు పూర్ణ జ్ఞానం ఉంటే. ఆ పూర్ణ జ్ఞానం లేకపోవడం చేత ఏమైంది? వాడు తమో గుణంలో ఉన్నప్పుడు ఎదురెళ్ళి చెబుతున్నావు. ఏమైంది? వాడు విరుచుకోడు. నువ్వు వాడు తమో గుణంలో ఉన్నాడని అసలు గుర్తిరిగే తెలివితేటం లేదు నీ దగ్గర. ఏమైంది ఇప్పుడు? అంతా వ్యతిరేకమే, దుఃఖమే. దుఃఖం ఎట్టొచ్చింది నీకు? నీకే ఆ తెలివితేటలు లేవు, ఆ జ్ఞానం లేదు. అనంత సృష్టిలో ఆ జీవులందరూ కూడా ఏ గుణబలానికి లొంగి ఉన్నారో ఆ గుణబలాన్ని గుర్తించి నువ్వు ప్రవర్తిస్తే అసలు సమస్య ఎక్కడ వచ్చింది? కాలేదుగా. వాడు కళ్ళు పెళ్ళు స్పీడ్గా ఉన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? వాడికి అప్పుడు చెబితే ఏమెక్కుతుంది? ఏమీ ఎక్కదు. కాబట్టి జ్ఞానం అన్నవాడు ఏం చేయాలంటే ఇప్పుడు వాడికి దిగిపోయేంత వరకు వేచి చూడాలి. దిగిపోయినాక సత్వగుణంలోకి వస్తాడు, అప్పుడు సూచనగా ముందు చెప్పి చూడాలి. వినే పరిస్థితి ఉంది, వాడు అడుగుతాడు. అప్పుడు ఇందాకంటే నేను స్పీడ్లో ఉన్నాను, అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు చెప్పని అడుగుతాడు. అప్పుడు చెబితే అర్థం అవుతుంది. అప్పుడు కూడా మళ్ళా స్పీడ్లో ఉన్నాడు, వదిలేది. మళ్ళా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గినప్పుడు మళ్ళా సూచన చేయి, నాయన నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పి చూశాను, మళ్ళా ఇప్పుడు చెబుతున్నాను, నేను సంగతి ఏమిటి, ఏమైనా విచారణ చేసావా? ఈ ధోరణిలో మాట్లాడతాం మనం, మాట్లాడదాం. అది ఎట్టా కదా, ఇది ఎట్టా కదా, అదే ఏమైనప్పుడు అంతే కదా. వాడికి అనుభవ పాఠం వచ్చినాక కదా వంగేది. వాడికి అనుభవ పాఠం రాకముందే, వాడిని అడక్కముందే ఎదురెళ్ళి వాడికి చెబుతుంది. ఏమైంది ఇప్పుడు? వాడసలే అజ్ఞానం, మనకంటే మనం అంతకంటే పెద్ద అజ్ఞానం. ఎందుకని? వాడి స్థితి గుర్తించలేకపోవడం నీ తెలివి తక్కువ కదా. కాబట్టి పెద్దవాళ్ళు సర్దుకోవాలా, చిన్నవాళ్ళు సర్దుకోవాలా? అసలు ఇప్పుడు ఎందుకు కాదు? జీవితం యొక్క అనుభవ జ్ఞానం అంతా ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే కదా ఉంది. కానీ మనం ఎప్పుడు ఎవరిని సర్దుకోమని చెప్తాం? ఎందుకు వినాలంట? వాడు ఎట్ట వింటాడు? అసలు అది తెలియదుగా. అవునండి, వాడికి తెలియదుగా అసలు వినటానికి. చిన్నపిల్లాడు ఉన్నాడమ్మా, వాడు ఉయ్యాలో ఆడుకుంటున్నాడండి. వాడు ఏం విన్నాడు? విన్నాడా? లేదు, వాడికి తెలియదు కదా. ఆ తెలియదనే లక్షణం వాడికి ఎప్పుడు ఉందిగా, ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా వాడు తెలియదుగా. తెలియదు కాబట్టేగా వాడు ఆ స్థితిలో ఉన్నాడు. తెలిస్తే నీలాగానే ఉంటాడుగా. తెలిసిన వాడు అంటున్నావు, కానీ ఎవరిలాగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు మాత్రం వాడి వల్లే ప్రవర్తిస్తున్నావు కదా. తెలిసిన వాడు అయితే ఎలా ప్రవర్తించాలి? వాడికి ఎప్పుడు చెబితే జ్ఞానం అబ్బుతుందో తెలిసి నువ్వు చెప్పాలి, అంతే కదా. నా దగ్గర జ్ఞానం ఉంది కదా అని, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని నీకు బోధిస్తానంటే నువ్వు వస్తావా? రావు కదా. నీకు ఎప్పుడు దాని అవసరం వస్తే అప్పుడు వస్తావు, అప్పుడే చెప్పాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చెబితే ప్రయోజనం లేదు కదా, అదే ఉపయోగపడదు. అర్థమైందండి? అలాగే కానీ ఏమిటంటే సూచనప్రాయంగా చెబుతూ ఉంటాం, ఇదిగో ఇది ఎట్లాగా, అది అట్లాగా, ఇది ఎట్లాగా. నీకు సమయం వచ్చినప్పుడు ఈ జ్ఞానంతో అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు అప్పుడు నా దగ్గరకు వస్తావులేని కంగారు పడమాక, ఆ సమయానికి చూద్దాంలే అని దాట వేస్తూ ఉంటాడు. ఎందుకని? వాడికి ఒక బీజం, ఒక స్మరణ వేస్తూ ఉంటాడు. ఆపత్కాలంలో నన్ను స్మరించిన ఆయన, నేను వస్తాను నీకు సమయానికి, సహాయమో సలహానో చెబుతాను, బోధపడతావు, నేను దాంట్లోనే బయటపడతావు, కాబట్టి నన్ను గుర్తుపెట్టుకో అని అనుభవ జ్ఞానం అనునయంగా చెబుతాడు ఎప్పుడూ కూడా.
కానీ ఎప్పుడైతే కళ్ళు పెళ్లిగా చెప్పావో ఏమైనప్పుడు అదే అజ్ఞానమే. అదేనండి, ఇప్పుడు ఎవడు పెద్ద ఎవడు చిన్న? అజ్ఞానంలో ఇద్దరు పోటీ పడుతుంటే ఒకడు పెద్ద ఒకడు చిన్న ఏముంది? కాబట్టి ఎప్పుడైనా నిజ జీవితంలో మీరు ఈ ప్రాథమిక సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులతో ప్రవర్తించేటప్పుడు ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ఆ 3 గుణాలకు ప్రతి నిమిషం లొంగి ఉంటుంది. ఆ 3 గుణాలకున్న లొంగుబాటులో నుంచి వెడిపడటమే ముక్తి. అర్థమేనండి? ఆ కర్మబంధం అంటే వేరే ఏమి లేదు. ఈ 3 గుణాలే కర్మబంధం, వేరే ఇంకేం లేదు. ఈ 3 గుణాలకు అతీతంగా ఉండగలగడమే ముక్తి. ఆ మోహం ఎందువల్ల ఏర్పడింది? 3 గుణాల వల్లే ఏర్పడింది. ఆకర్షణ ఎందువల్ల? 3 గుణాల వల్లే. అన్నీ 3 గుణాల వల్లే ఏర్పడే ఈ సృష్టి మొత్తం అంతా కూడా. ఎలాగండి నిర్ణయం? ఆవు చూడండి, సాధు జంతువు కదండి, సత్వగుణం. దాని పక్కనే ఎద్దు ఉంది కదండి, అదేంటి మరి? రజోగుణం. ఎందుకంటే ఇలా ప్రతి దాంట్లోనూ ఉంటాయి అన్నమాట. సత్వగుణం, రజోగుణం జంతువుల్లో కూడా ఉంటాయి, అలాగే మనిషిలో కూడా ఉంటారు. అయితే ఏమిటి? మనిషికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఎప్పుడూ ఒక గుణంలో ఉండడు. నీకు ఆ గుణ ప్రేరణ అవి ఎప్పుడు ఒక గుణంలోనే ఉంటాయి. అందుకని జంతువుని పంజరంతో పోల్చింది. ఓ జైలు అది. ఆ జైలు ఆ శరీరం జైలు, ఏ జైలు వస్తే ఆ జైలు వరకే ఉంటుందంటే ఆ జైల్లో ఉండి వాటికి తెలిసినంతగా పరమాత్మ మనిషికి తెలియదు. జంతువులకు తెలిసినంతగా దైవం మానవుడికి తెలియదు. ఎందుకని? వాటికి ఒక పరిమితమైన జ్ఞానమే ఉంది. నిరంతరాయంగా అవి పుట్టిన మొదలు పోయే వరకు పరమాత్మని వేడుకుంటూ ఉంటాయి. నాయన ఈ జంతువు పంజరం నుంచి నన్ను విముక్తి కలిగించమని. దానికి ఒకటే కోరుకుంటుంది, నేను ఈ జంతువు పంజరం నుంచి ముక్తిని పొందాలి అని. దైవం సహజంగా కనబడుతుంది వాటికి. జంతువు పంజరం నుంచి ముక్తి పొందిందిగా, మానవోపాధికి వచ్చిందిగా. అంతేగా మరి 84 లక్షల జీవరాశులలో చెరించి రావాల్సిందే, రావాల్సిందే. అది లేకుండా నీకు మానవోపాధి లభించదు. మరి ఎన్ని అందుకని ఇందాక ఏం చెప్పాడు? కల్ప శతముల కన్నా మిక్కిలి కాలమాయను. అమీబా నుంచి మానవుడి వరకు కూడా అనేక జంతువు జన్మలలో కదా నువ్వు తిరుగుతూ వచ్చావు. మరి ఎంత టైం పట్టి ఉంటుందంటావు? ఒకసారి ఆలోచించావు. లెక్కే ఉందని 1,00,000 కోటం. కాబట్టి మనం అన్నీ కూడాను ఇప్పటి వరకు గతించిన 50 సంవత్సరాల గురించి ఆలోచించమాక. ఈ 50 సంవత్సరాలు అనేది నువ్వు ఇప్పుడు లెక్కేసుకుంటున్నాడు. ఈ 50 సంవత్సరాలలో ఏం జరిగిందనే దానికంటే కూడా సమస్య ఏమిటయ్యా అంటే అసలు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఎన్నో జన్మలలో దేహాన్ని ధరిస్తూ ఉన్నావు, వదిలిపెడుతూ ఉన్నావు. ఇదేం కొత్త కాదు నీకు. కాబట్టి ఎందుకు దుఃఖిస్తున్నావు? మరి దేహం పోయిందని దుఃఖిస్తున్నావా? లేదు దేహం ఉన్న వాళ్ళతో సంబంధాలు పోయినాయని దుఃఖిస్తున్నావా? లేదు అంతరాత్మకి గుర్తిరగలేదని దుఃఖిస్తున్నావా? లేదు దేనికి నిమిత్తమైన పరమాత్మ కోసం వచ్చావు కదా మానవోపాధిలోకి, అది లభించలేదని దుఃఖిస్తున్నావా? నీ దుఃఖం దేనికి అసలు? ఇప్పుడు కాబట్టి అర్థం ఉందా ఏమైనా? మరణాని కోసం దుఃఖించడం ఏమిటి? అసలు మరణం దుఃఖించదగిన అంశమేనా? దానంత పవిత్రమైనటువంటిది ఏదీ లేదు కదా. మరి దాన్ని అశుభంగా ఎందుకు చూచావు? తప్పు కదా, దృష్టి భేదం కదా అది. పరమాత్మ మరణాన్ని, మృత్యువుని ఎందుకు సృజించాడు? ముందు మృత్యువుని సృజించడానికి జీవుడికి జన్మనిచ్చేటువంటి విధానాన్ని సృజించాడు. అర్థమైనాడు? పంచీకరణలో చెప్తాడు. అందుకోసమే మృత్యుదేవత 25వ మొట్టమొదటి సృజించబడిందండి. ఫస్ట్ మృత్యుదేవతను సృజించిన తర్వాతనే మిగిలిన అధిష్టాన దేవతలందరినీ ఏర్పాటు చేస్తూ ఇంద్రియాలను ఏర్పరిచాడు. ఎందుకని? మీకు పరిణామం రావాలంటే అదే కారణం. అంతకాలం జీవించేసావండి, ఇంకా ఈ ఉపాధి పనికిరాదు పరిణామానికి. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ ఉపాధిని విడిచిపెట్టి వేరే ఉపాధిలోకి వెళితే కానీ నీకు పాఠం జ్ఞానం రాదు, పరిణామం రాదు. మరి అసలు ఆ మృత్యువే లేకపోతే ఏమైపోతావు? ఎట్లా? ప్రయోజనం ఏముంది? ఉన్న దాంట్లో పరిణామం రాదు, ఆ పాఠం రాదు, పరిణామం రాదు, జ్ఞానం రాదు, ఎప్పటికీ వాడు ఏమైపోతాడు ఇప్పుడు? కాబట్టి ఏం చేశాడు? ఎంతో ముందు చూపుతూ ఆలోచించాడండి. నీకు అజ్ఞానం చేత మృత్యువుని, మరణాన్ని అశుభం అని అనుకుంటున్నావు, మైలు అనుకుంటున్నావు. నిష్ప్రయోజనం, అజ్ఞానం, శుద్ధ అజ్ఞానం, కేవలం తమోగుణ అజ్ఞానం అది. అందుకనే దాంట్లో ఎప్పటికీ బయటికి రాలేనంతగా కూరుకుపోయావు.
నిజానికి దాన్ని మించినటువంటి పవిత్రమైన ప్రదేశమే లేదు, దాన్ని మించిన పవిత్రమైన స్థితే లేదు. ఎందుకని అర్థం లేదండి. ఏమండి సన్యాసం అంటే ఏమిటి అనేది ముందు లేకపోవడం అన్నమాట. సమ్యక్ న్యాసము, సమ్యక్ న్యాసం అంటే సన్యాసము అని అర్థం. న్యాసం అంటే ఏమిటి? జీవితం ఎలా మొదలవుతున్నది, జీవితం ఎలా అంత్యమవుతున్నది, జీవుడి యొక్క రాకడా పోకడా తెలిస్తే న్యాసము అని అర్థం. మహాన్యాసం అంటున్నారా మీరు? శివాభిషేకం చేసేప్పుడు ఏం చదువుతారండి? మహాన్యాసమేనా? ఏమిటి మహాన్యాసం అంటే? మహత్ అనేటువంటి సృష్టి ఎలా వచ్చింది, ఎలా పోషించబడుతున్నది, ఎలా పోతుంది చెబితే మహాన్యాసం అయింది. అర్థమైందండి? మరి సమ్యక్ న్యాసం అంటే ఏమిటి? ఆ జీవుడి యొక్క రాకడ ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నాడు, ఎలా పోతున్నాడు, ఏది మిగులుతుంది, చివరికి ఆత్మస్వరూపం మిగులుతోంది అని ఎవడికైతే తెలుస్తుందో, ఎవడైతే ఆ కర్మఫలాన్ని త్యజిస్తున్నాడో వాడు సన్యాసి. దానికి కాషాయ గుడ్డలు కట్టక్కర్లే, రుద్రాక్షలు ధరించక్కర్లే, విభూతి అంతకంటే పెట్టక్కర్లే. కర్మఫల ఎందుకంటే ఒకానొకప్పుడు మహానుభావులు అలా జీవించారు. ఎవరు? దానికోసమే జన్మించి సిద్ధాంతాన్ని ఉద్ధరించి లోకోద్ధరణకే జన్మించినటువంటి వాడు జీవించిన జీవన విధానాన్ని తీసుకుని వాడు చేసిన దాన్ని ఆధారంగా తీసుకుని నీకు అనువుగా పెట్టుకున్నావు. అర్థమైందండి? వాడెవరో ఆ మహానుభావుడికి వర్తింపజేసింది నీకు ఎలా వర్తింపజేయడానికి వీలవుతుంది? సాధ్యమేనా? నీవు కర్మజీవి, వాడు కారణజన్ముడు. కారణజన్ముడు పుట్టుక నుంచే కర్మఫల త్యాగం అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి జీవిస్తున్నాడు. అలా జీవించేటటువంటి వాడికి సన్యాసం అంటే ఏమిటో తెలుసు. వాడు పుట్టుకతోనే ఆ స్థితిలో వచ్చాడు వాడు. మరి అటువంటిప్పుడు వాడు పోతే అంటే వాడికి జీవన విధానం, వాడికి మరణానంతర శుద్ధి అనేది ఎలా అయితే ఉంది, వాడికి తెలుసు. దేహం వాడు తెలిసి విడిచిపెడుతున్నాడు, సమస్య లేదు కదా. అక్కడ దేహము తెలిసి విడిచిపెట్టిన వాడు అనే జ్ఞానంలో ఉన్నవాడు వాడికి మరణానంతర విధి లేదు. వాడికి సమాధి ఘటమన్నాం, వాడికి దహన క్రియలు లేవు. సమాధి జీవన్ముక్తుడైనటువంటి వాడికి ఒక సమాధిని నిర్మించి వాడు జీవించి ఉన్నప్పుడు ఎలా అయితే గృహస్థులు వాడిని ఆశ్రయించారో అట్లాగే అతని సమాధిని ఆశ్రయించినా కూడా నీకు జ్ఞానం కలుగుతుంది పో అన్నారు. అదే చెప్పేదండి. రకరకాల సమాధులు ఇవన్నీ కూడా జల సమాధి, భూ సమాధి అని రకరకాల సమాధులు, ఇవన్నీ సమాధి నిర్ణయం. సరే, అది ఎలా ఉన్నా కూడా ఇదంతా కేవలం బాహ్య ఆచార ఆడంబరకర ప్రక్రియ, కానీ దాంట్లో ఏమీ లేదు. సమాధి అంటే కట్టినటువంటి అది కాదు. అర్థమైందండి? ఏదైతే ఇప్పుడు అక్కడ ఒక సత్తా కడుతున్నారే అదే సమాధి అంటే, అది కాదండి. అతను నీకు ఉపయోగపడాలి అంటే ఏ స్థితిలో ఉన్నాడు? పరమాత్మ స్థితి ఎందున్నాడు? ఆత్మభావంలో ఉన్నాడు. నీవు సమాధి స్థితిని నువ్వు కూడా కనుక ఆ స్థితిని పొందితే అతడు అశరీర రూపంలో ఉన్నాడు కాబట్టి, సశరీరుడుగా లేడు కాబట్టి, ఆ అశరీరుడుగా ఉన్న మహానుభావుడు నువ్వు అలాగే దర్శించగలిగే సామర్థ్యాన్ని పొంది నీకు అట్టా ఉపయోగపడతాడు ఆయన అని చెప్పడం అక్కడ ఉద్దేశం. అది పోయి చివరికి సిమెంట్ తప్పా మిగిలింది. అర్థమైందండి? ఇలాగ అంతా కూడా బాహ్యం మిగుల్చుకోవడం చేత ఆ బాహ్యం ఆంతరిక జ్ఞానం అసలు లేదు, విచారణ అసలు లేదు. ఎందుకు పడుతున్నావో తెలియదు, ఎందుకు విడుస్తున్నావో తెలియదు. కాబట్టి కేవల తమోగుణ జ్ఞానం చేత ఆచరించడం చేత మరింతగా కూరుకుపోయారు. కాబట్టి తప్పనిసరిగా ఆత్మవిచారణలోకి వచ్చిన వాడు అందుకే ఈ లోక ధర్మాలన్నీ తోసి రాదంటాడు అనమాట ఎప్పుడూ కూడా. ఎందుకని? అవి అజ్ఞానపూర్వక కర్మానుష్ఠానములు. వాటిని చేస్తాడు కానీ జ్ఞాన పద్ధతిలో చేస్తాడు, అజ్ఞానపూర్వకంగా చేయడు. ఆచరణలో భేదం ఉంటుందన్నమాట ఇతనికి అతనికి. జ్ఞానపూర్వకంగా చేస్తాడు, అది తెలిసి చేస్తాడు. ఏం చేస్తున్నాడో తెలిసి చేస్తాడు. దానివల్ల సాధించబడేది ఏమిటో తెలిసి చేస్తాడు. స్వయంగా అందరికీ చెబుతాడు, ఇదిగో దీనివల్ల చేస్తున్నది ఇది ఆ నిమిత్తమై చేయబడటం లేదు, ఇదిగో ఈ నిమిత్తమై చేయబడుతుందని సాధించి మరీ చెప్పి మరీ చేస్తాడు. అది జ్ఞానబలం ఉన్నటువంటి వాడు చేసే విధానం. అదే అజ్ఞానంలో ఉన్నవాడు ఏం చేశాడు? బాహ్య కర్మాచరణలో బంధితుడైపోయి అదే సత్యంగా చేసేటప్పటికి మరింతగా శరీరమే నేనుగా బిగుసిపోయాడు. కాబట్టి మీరందరూ కూడా విచారణ చేసేటప్పుడు ఏ పనినైనా సరే, అది ఆచారం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే ఆత్మజ్ఞానం అనే గీటురాయి మీద సాధ్యమైతేనే దాన్ని ఆచరించాలి. అలా కాక లోకుల కొరకు నేను ఆచరిస్తానని అనుకున్నావే అనుకో, ఎప్పటికీ నీవు ఆ పంజరంలోనే ఉండక తప్పదు. పూర్వ జంతువు లక్షణం పోలేదన్నమాట.
భయపడటము భయపెట్టడము రెండు జంతువు లక్షణాలని గుర్తుపెట్టుకోండి. అది నువ్వు లోకులకు భయపడ్డా, పరమాత్మకు భయపడ్డా, ఎవరికి భయపడ్డా, భయపడటం అనే లక్షణం జంతువు లక్షణం, మనిషి లక్షణం కాదు. అంటే మానవ దేహంలో ఉన్నటువంటి జంతువుగానే ఉన్నావు, మానవుడు అనే వికాసమే రాలేదు ఇంకా. భయపడుతూ ఉన్నంతకాలం ఇదే నిర్ణయం గుర్తుపెట్టుకో. నువ్వు భయపెట్టరాదు, భయపడరాదు. ఎందుకంటే పరమాత్మను ఆశ్రయిస్తే కలిగే మొట్టమొదటి ఉపయోగం అభయం. అర్థమైందండి? ఏ దేవుడైనా చూడండి, ఏ హస్తం కలిగి ఉంటారండి? అమ్మవారు కానీ అయ్యవారు కానీ అభయహస్తమేనండి, ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి అసలు భగవంతుని ఎడల నీకు విశ్వాసము భక్తి ఉన్నాయి అంటే మొట్టమొదటి ఉపయోగం ఏమిటి అంటే అభయం. నీకు ఆ లక్షణం పోవాలి, అంటే భయపడే లక్షణం పోవాలి, భయపెట్టే లక్షణం పోవాలి. ఎందుకని? అది జంతువు స్వభావం కాబట్టి. నువ్వు మానవ దేహంలోకి వచ్చావు కాబట్టి భయపడరాదు, భయపెట్టరాదు. భయపడితే ఖచ్చితంగా భయపెడతావు, గుర్తుపెట్టుకోండి. భయపెడితే ఖచ్చితంగా భయపడతావు, అందులో సమస్య లేదండి. ఎందుకని? రెండు తమోగుణ లక్షణాలు అవి, ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. భయపడితే నువ్వు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని భయపెడతావు. ఎందుకంటే నువ్వు భయపెట్టే పరిస్థితి నీకు లొంగి ఉండేవాడు రాలేదు కాబట్టి నువ్వు భయపెట్టకపోయి ఉండొచ్చు, కానీ నీ లోపల అది బలవత్తరంగా పనిచేస్తూ ఉంటుంది. నీ లోపల భయపెట్టే లక్షణం ఉంటేనే నువ్వు బయట భయపడతావు. అసలు గుర్తుపెట్టుకోండి, బయట భయపెట్టే లక్షణం ఉన్నవాడు వాడంతా పిరికివాడు ఎవడో ఉన్నాడండి, లోపల వాడు చాలా పిరికివాడు, అందుకనే బయట భయపెడుతూ ఉంటాడు. అర్థమైందండి? భయపెట్టేవాడి కంటే భయపడేవాడు ఒకంత మెరుగు అనమాట. ఎందుకని? పక్కవాడిని బాధపడ్డ వాడికి వాడే బాధపడుతూ ఉంటాడు, కానీ లోపల ప్రతీకారేచ్ఛ ఉంటుందన్నమాట. దాన్ని తీర్చుకోవాలనే కక్షణ ప్రతీకారేచ్ఛ ఉంటుందన్నమాట. వీడు నన్ను భయపడుతున్నాడు, వీడిని అధిగమించాలి, ఏమైనా సరే వీడిని అధిగమించాలి, దీన్ని అధిగమించాలి, వాడి మీద ప్రతీకారేచ్ఛ ఉంటుందన్నమాట. అది మరింత ప్రమాదం. అర్థమైందండి? వాడికేమో పిరికితనం, లోపల పిరికితనం ఉండి ఆ పిరికితనం వల్ల ఎక్కడ ప్రమాదం వస్తుందోనని బయటికి గాంభీర్యంతో భయపెడుతూ ఉంటాడు అన్నమాట. కానీ నిజమైన సందర్భం వచ్చినప్పుడు వాడు పారిపోతాడు, వాడు నిలబడలేడు, సామర్థ్యం ఉండదు వాడి దగ్గర. అదే నిజంగా భయపడుతూ ఉంటాడు ఒకడు, కానీ సరైన స్థితి వచ్చినప్పుడు వాడు నిలబడతాడండి. వాడు భయపడేవాడైనా కూడా అసలైన విషయం వచ్చినప్పుడు వాడు నిలబడతాడు. ఎందుకంటే లోపల భయపెట్టగలిగే సామర్థ్యం ఉండి కూడా బయటకు భయపడుతున్నాడు, కాబట్టి సమయం వచ్చినప్పుడు వీడు నిలబడగలుగుతాడు. కానీ లోపల భయపడుతూ బయటికి భయపెట్టేవాడు ఉంటాడు, వీడు పారిపోతాడు. అర్థమైందండి? కాబట్టి ఇందులో ఒకటి ఉంటే రెండవది తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండూ కూడా జంతువు యొక్క లక్షణాలే, మానవుడి లక్షణాలు కావన్నమాట. కాబట్టి నీవు దైవాన్ని ఆశ్రయించాలంటే మొట్టమొదటి విడిచిపెట్టవలసినవి ఈ రెండు లక్షణాలు. దేనికి భయపడవద్దు, ఎవరికి భయపడవద్దు, ఎవరిని భయపెట్టవద్దు, దేనిని భయపెట్టవద్దు. ఏ జంతువునైనా కావచ్చు, ఏ పరిస్థితినైనా కావచ్చు, ఏ మనిషినైనా కావచ్చు, భయపెట్టరాదు, భయపడరాదు. అలా ఉంటేనే దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయండి. అయితే దైవాన్ని విడిచిపెట్టవలసిందే. నువ్వు భయపడే లక్షణాన్ని విడిచిపెడతావా, దైవాన్ని ఆశ్రయించడం విడిచిపెడతావా? ఇప్పటివరకు ఏం చేశావు? దైవాన్ని వదిలేసావు. దైవాన్ని విస్మరించావు అంటే, దీనికి లొంగావంటే ఖచ్చితంగా దైవాన్ని విస్మరించక తప్పదు. ఎందుకంటే దైవాన్ని విశ్వసిస్తే మొట్టమొదటి లక్షణం అభయం. భయపడడు వాడు, దేనికి భయపడడు. ఎందుకని ఏం పోతుందండి? ఏం తెచ్చావు కనుక ఏం పోతుంది? ఏమన్నా తెచ్చావా? ఏమీ తేరా. ఈ శరీరం ఎవడో కొల్లగొడతాడని భయం. ఏమిటి కొల్లగొట్టేది? అయ్యో, ఏం చేస్తాడు వాడు? నీ శరీరాన్ని ఏం చేసుకుంటాడు? ఏం ప్రయోజనం ఏముంది? కాబట్టి దేనికి భయపడుతున్నావు? ఇదిగో శరీరం మీద వేసుకున్న వాటన్నిటి కోసం, అంతేనా? అయ్యో, ఒకసారి ఆలోచించుకోండి. అందుకే చెప్పేది, ధనం ఎక్కడ ఉండనో సర్ప భయం అతను, చోర భయము సర్ప భయము తప్పదు. ఎందుకు వస్తుందయ్యా అంటే అక్కడ అంశం ఉందండి. ధనానికి కాపలా ఎప్పుడు సర్పం కాదండి. అక్కడ ఉద్దేశం అది కాదు, అంటే ఉపమానం అనమాట. దాని వెనక రహస్యం ఉంటుంది ఎప్పుడో. ఎక్కడైతే నీవు అధర్మార్జన ఉంటుందో ఆ అధర్మార్జనకి మొదటి వారసుడు ఎవరయ్యా అంటే దొంగ. మొదటి వారసుడు ఎవరయ్యా అంటే దొంగ.
నీ దగ్గర ఉన్న అధర్మార్జన తప్పనిసరిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. ఏ పరిస్థితి సృష్టి నియమం అండి. మీరు ఎంతగా కాపాడుకున్నా, ఎవరెంతగా కాపాడుకున్నా, ఎంత కోటీశ్వరుడైనా సరే అధర్మార్జన ఏదైతే ఉంటుందో ఆ అధర్మార్జన అంతా కూడా తప్పనిసరిగా పోవలసిందే. అథవా పోలేదనుకోండి, దొంగ వచ్చి తప్పనిసరిగా దాన్ని తీసుకుపోతాడు. నువ్వు ఏదో ఒక రూపంలోనే దాన్ని పోగొట్టుకుంటావు. సప్త వ్యసనాలలో ఏదో ఒక రూపంలో పోగొట్టుకుంటావు. ఒకవేళ సప్త వ్యసనాలలో నీకు అధర్మార్జనం పోలేదనుకోండి, తప్పనిసరిగా దొంగ అయినా సరే దాన్ని పట్టుకుపోక తప్పదు. ఈ రెండూ కూడా తప్పిందనుకోండి, మూడవది అగ్ని భయం. అగ్ని ప్రమాదం తప్పనిసరిగా జరిగి తీరుతుందండి. ఖచ్చితంగా అగ్ని ప్రమాదంలో వెళ్ళిపోతుంది అంతా కూడా. స్వాహ. ఈ అగ్ని ప్రమాద సూచిక సర్పం. అర్థమైందండి. అందుకని పూర్వం ఇళ్లలో ఏదైనా ఇళ్లలో కోపం వచ్చిందంటే శాంతులు చేయించాలి, శాంతులు చేయించాలంటూ ఉంటారు వివాదంతా కూడా. కారణం ఏమిటంటే వీళ్ళ అమ్మగారు ఉన్నారు, పైన గరుడ పట్టి వాళ్ళింది అంటే శాంతి చేయించాలా, ఇంట్లో గబ్బిలో వచ్చిందంటే శాంతి చేయించాలా, తేనె చుట్ట పెడితే శాంతి చేయించాలట. మనం 10 తేనె చుట్టలు 10 ఈగలు చుట్ట పెట్టింది. ఎక్కడ మల్లె చెట్టు లేదు, కింద పొగ పెట్టాము పోయింది. ఎందుకని దానికి ఏంటది ఏమండి? ఇదే చెప్పేది. ఇదంతా సూక్ష్మం. పూర్వకాలంలో సూక్ష్మ జ్ఞానం ఉన్నవాడి సంగతి ఇదంతా. ఇప్పుడు మీకు అసలు స్థూల జ్ఞానమే లేదు కాబట్టి అసలు మీకు శాంతే లేదు. అది ఏం అక్కర్లేదు మీకు. ఎవరు అసలు ఆ భ్రాంతే లేదు మీకు. ఆ భ్రాంతి ఉంటే కదా శాంతి. గుర్తుపెట్టుకోండి, దేనికైనా భయం ఉంటే ఆ భయానికి శాంతి. నేను అందుకే చెప్పేది, ఎన్నిటికైనా చేస్తాం. ఇక్కడ ఒక అంశం ఉందండి, ఎన్నిటికైనా భయపడతావు. గబ్బిలానికి భయపడి, గరుడ పక్షికి భయపడి, కాకికి భయపడి, పిల్లికి భయపడి, ఎన్నిటికి భయపడతావు ఈ సృష్టిలో. ఇప్పుడు వాటిలో నువ్వేం చూసావు? 84 లక్షల జీవరాశులలో ఉన్నది పరమాత్మే అయితే నువ్వు దేన్ని గుర్తిస్తున్నావు ఇప్పుడు? అర్థమైందా? ఆ నోరు లేని జంతువుల్లో కూడా చెడునే చూస్తుంటుంది. ఇది అపవిత్రమైన జంతువు, ఇది పవిత్రమైన జంతువు. ఇప్పుడేమైంది? భేదభావం పెరిగిందా తగ్గిందా? ఈ భయాలు శాంతుల వల్ల ఎప్పుడూ నిష్ప్రయోజనం అండి. ఇదంతా కూడా శరీర పద్ధతి. ఆత్మానుసారమైనటువంటి జీవితంలో వీటికి తావు లేదు, చోటు లేదు. అర్థమైందండి? కాబట్టి ఇవన్నీ కూడా ఇదంతా కూడా కేవలము శరీరానుసార జీవితం అన్నమాట. శరీరమే నేననే పద్ధతిలో ఉన్నప్పుడు నీకు జంతువు లక్షణమే ఉంటుంది, భయపడతావు. భయపడ్డ పిల్లవాడిని అనునయించడం కోసం నువ్వు ఎట్లా అయితే వాడిని ఓదారుస్తున్నావో ఆ ఓదార్పు చేసే ప్రక్రియలు ఈ శాంతులన్నీ కూడా. దానివల్ల ఏమి జరిగేది, జరగబోయేది, జరుగుతున్న దాంట్లో మార్పు ఏమీ ఉండదు. అర్థమైందండి? ఇంకా కూడా చెబుతా, నీకు ఎంతగా దాని వెంబడ పడిపోతావో అవి ఇంకా మళ్ళా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయ్యా అంటే ఆయా జీవుల ఎడల నీకు కలిగిన వ్యతిరేక భావం చేత అవి ఆకర్షించబడుతూ ఉంటాయి. ఆ జీవుల ఎడల నీకు సమత్వ భావం రాగానే అవి నిన్ను విడిచిపెట్టేస్తాయి, నీ జోలికి రావయ్య. మరి గ్రహస్థితి బాగోలేదు, ఇదిగో దీనికి దీని ఉంది కాబట్టి వీళ్ళు ఇట్లా బుద్ధులు పుడుతున్నాయి, ఇది చేస్తే ఈ బుద్ధి పోతుంది, బుద్ధి పోయి మంచి బుద్ధి వస్తుంది. ఒక్కటి చెప్తా మీకేనండి, ఇదంతా కూడా కేవలము పొట్టకూటి విద్యలు ఇవన్నీ కూడా. అంటే ఏమిటి? ఏం చెబితే నీ ఇహలోకంలో నువ్వు ఉపశాంతి పొందుతావో ఆ ఉపశాంతి కోసం చెప్పేటటువంటి మానసిక ఉపశాంతి మార్గాలు మాత్రమే. రాత్రి వీళ్ళు కూర్చొని పింతల్లి కొడుకు జాతకాలు జరిగేస్తున్నారు, రాలేదుగా రాత్రి. కర్తవ్య ప్రభావాన్ని, కర్మ ప్రభావాన్ని మార్చగలిగే సామర్థ్యం దేనికి లేదు. బ్రహ్మజ్ఞాని కూడా దేనిని కూడా మార్చడు. ఒకటే విధానం, కర్మ ప్రభావానికి నువ్వు లోబడకుండా చేయగలుగుతాడు. ఎలాగా? జ్ఞాన ప్రభావం చేత. నీకు జ్ఞానం వచ్చాడు చేస్తాడు, అంతేగాని తానేది స్వయంగా సంకల్పించి నీకు ఈ కష్టం రాకుండా చేయాలని ఆలోచించడానికి వీలు కాదు. అతను అనుభవించే తీరులో తేడా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే నువ్వు అనుభవించడానికి, నేను అనుభవించడానికి తేడా ఉంది. ఇందాకే చెప్పాను. ఎట్లా అంటే నీవు అది అయిపోతావు, అది వచ్చినప్పుడు నువ్వు అది అయిపోతావు, దుఃఖించేసేస్తావు, అనుభవించేస్తావు. అంతా నాకే వచ్చింది, నేనే అనుభవిస్తున్నాను అని కుంగిపోతావు పాతాళంలోకి. జ్ఞానం ఉన్నవాడు ఏమిటంటే, ఓహో అనారోగ్యం వచ్చింది, ఎవరికి వచ్చింది? శరీరానికి వచ్చింది.
శరీరానికి ఎందుకు వచ్చింది? క్షయ వృద్ధులు దాని సహజ ధర్మం. వృద్ధి చెందడం ఎలాగో క్షయించడం కూడా దాని ధర్మమై ఉన్నది. ఎందుకని? షడూర్ములు ఉన్నాయి, 6 రకాల కష్టాలు ఉన్నాయట మనకి. ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవికి కూడా. ఏమిటయ్యా? అస్థి పుట్టడం, జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే అనే సంస్కృత పదాలు. తెలుగులో చెప్పుకుంటే పుట్టడం, పెరగటం, వృద్ధి చెందడం, స్థిరపడటం, కృషించడం, లేకుండా పోవడం. ఈ 6 లక్షణాలు ఎవరివట? శరీరానిది. అందులో భాగంగా జరుగుతోంది. జరగని నేనెవరిని? ఆ అనారోగ్యానికి కూడా సాక్షిని. అనారోగ్యం అంటే ఏమిటి? 2 ఆరోగ్య స్థితుల మధ్య ఉన్న భేదమేగా. సమత్వంలో వచ్చిన లోపం అనారోగ్యం, సమత్వంగా ఉంటే ఆరోగ్యం. అంతే కదా. ఆరోగ్యం అంటే ఏమిటి? ఆయు యోగము, ఈ 2 కలిస్తే ఆరోగ్యం అంటే వేరే ఏం లేదు. నీ ఆయుష్, నీ యోగం, ఈ 2 నీకు తెలిస్తే అది ఆరోగ్యం. నీ ఆయుష్ ఎంత నీకు తెలుసా? తెలియడం లేదు. నువ్వు ఏ యోగ స్థితిలో ఉన్నావో తెలుసుకుంటున్నావా? అది లేదు. ఇక ఆరోగ్యం ఏమిటి? ఆరోగ్యం పెద్ద అనారోగ్యంలో ఉన్నావు, అది ఆరోగ్యం అనుకుంటున్నావు. ఇది కాదయ్యా బాబు. ఆరోగ్యము అనారోగ్యం అంటే అర్థం ఏమిటంటే, నిన్న చెప్పు, ప్రతిరోజు మేలుకలలో పడుకున్నారా? 21,600 జరుగు హంసలు. ఆ హంసను గుర్తెరిగిన వాడికి తెలుస్తుంది. ఓహో, నా ఆయుష్ ఎలా క్షీణించిపోతుందో వాడికి కనబడుతూ ఉంటుందండి. ఆ మీటర్ రీడింగ్ తెలిసిపోతూ ఉంటుంది. అలాగే యోగ స్థితి, యోగ సాధన చేసిన వాడికి యోగం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యోగం అంటే ఉన్న స్థితిని కాపాడటం, క్షేమం. యోగ క్షేమం అంటారు కదా. అంటే ఏమిటి? ఉన్నతమైన స్థితి కలగటం, ఆ ఉన్నతమైనటువంటి స్థితి చెదరకుండా స్థిరంగా ఉండటం, క్షేమంగా ఉండటం అన్నమాట. ఈ యోగక్షేమములే యోగంగా మాట్లాడుతూ ఉంటాం. ఆయు యోగము, అర్థమైందండి? ఆ 2 కలిపితే ఆరోగ్యం అయింది. ఈ 2 ఉన్నవాడికి అది తెలుస్తుంది. అనారోగ్యం అంటే ఏమిటి? ఆ యోగ స్థితిలో మార్పు వచ్చింది, అందువల్ల ఆయుష్లో భేదం వచ్చింది. ముందు ఏం చెడిందట? యోగం చెడింది. అర్థమైందండి? నేను ఆత్మస్వరూపుడే, నేను పరమాత్మస్వరూపుడే అనే స్థితిలో సహజంగా ఉంటే నాకే అనారోగ్యం రాలే. అర్థమైందండి? ఆ యోగం చెడింది, ఆ భావన చెడింది. దేహ భావంలోకి వచ్చాను. రాగానే ఏమైంది? అన్ని సుఖదుఖాలన్నీ పనిచేసినాయి. పనిచేయగానే శరీరం తలడిల్లిపోయింది. అందువల్ల 21,600 హంసలు జరిగేదా కాస్త ఏమైంది? ఆ గుర్తు పోయింది, ఆ తెలివి పోయింది, అజ్ఞానంలోకి వచ్చాయి. అప్పుడేమైంది? ఇంద్రియాల యొక్క దుఃఖాలే నీ దుఃఖాలైపోయినాయి. కాబట్టి నీ విచారణ అంతా చేసి, ఇదంతా శరీరానికి సహజం, ఇవి క్రమవృద్ధి క్షయాలు పొందుతూ ఉంటాయి, ఇది నా సహజమైనటువంటి సృష్టి ధర్మం, నాది కాదు ఇది, ఇది కేవలం ఈ పనిముట్టును వాడడం కోసం వచ్చాను, పనిముట్టు చిల్లి పడకుండా చూసుకోవడమే నీ పని, అంతవరకే. దాన్ని ఉపయోగించే విశ్రావతల పారే చెడిపోతావు రేపొద్దున. ఏముంది అందులో? అంతకుమించి ఏం లేదయ్యా. ఈ కాస్త ఈ ప్రయత్నానికి దాని బ్రహ్మాండం బదలగొట్టుంటివి. ఓ పాత్రను తెచ్చుకుంటేవి, ఈ పాత్రని ఉపయోగించి పాఠం పొందాలి, పరిణామం చెందాలి, పరమాత్మ నేననేటువంటి పాఠం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం కోసం ఈ పాత్రను తెచ్చుకున్నావు. ఈ పాత్రను వాడతావు, విశ్రావతల వారే చెడిపోతావు. ఇంతే జీవితం అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జీవితం ఇంతకు మించి ఏం లేదు. ఈ మాత్రం ఒక వాక్యానికి దాన్ని సాగలాగి అటువి ఇటులాగి, దానికి గ్రహాలు లెక్కేసి, గళ్ళు లెక్కేసి, ఇళ్ళు లెక్కేసి దాన్ని అడు చేద్దామా? పోనీ ఏమన్నా ఇళ్ళు ఏమైనా మారుస్తావా? ఆ గ్రహాలు ఏమైనా నీకు అనువైనట్టుగా ఏమైనా కూర్చోబెడతావా? ఆ సామర్థ్యం ఉన్నటువంటి రావణాసురుడి వల్లే కాలేదు దాన్ని తప్పించడం. ఎందుకు రామాయణం చదవమంటారంటే ఇందుకే చెప్పేది, గ్రహగతులని శాసించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మహామహుల వల్లనే మరి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయమాట, అదంతా వృధా ప్రయాస. అవన్నీ వచ్చివే, లేనివే. ఆ లేనిపోని దుఃఖజాలంలో పడిపోవడం ఎందుకు? అర్థమైందండి? అందువల్ల ఏమైంది? నీకేమో దుఃఖం పోతుందే? పోవటం లేదు. పోకపోగా ఏమైంది? మరింత వృద్ధి చెందింది. అర్థమైందండి? కావాలంటే చూసుకోండి మీరు, ఇదిగో ఈ కెంపురాయి పెట్టుకోండి, ఈ కెంపురాయి పెట్టుకుంటే మీకు అంతా మారిపోతుంది. ఏమిటి మారిపోయేది? ఏమిటి మారిపోయేది? అయ్యో ఏమంటే, ఈ భూమండలం మొత్తం మీద రత్నగర్భైనటువంటి భూమండలంలో ఎన్నో వేల లక్షల కోట్ల జాతి రత్నాలన్నీ దీంట్లో ఉన్నాయండి. ఏమైనా భూమండల గమనం మారిందా?
మరి పెట్టుకుంటారు కదా, నేను ఒక్కడే అడుగుతున్నా. పంట పెట్టుకుంటే నమ్మకం మారుతుంది వాళ్ళకి. భ్రాంతి, నీకు ఆ భ్రాంతి ఉంది, అంతకు మించి వేరే ఏం లేదు. ఏం మార్చడం ఏముండదమ్మా, నిన్ను ఏమారుస్తున్నారంటే. చిన్న పిల్లవాడు పడ్డాడండి, ఏం చేసేవాడిని? ఏం చేసావు? వాడి దుఃఖాన్ని ఏమైనా తగ్గించావా? తగ్గించలే. బాధ నువ్వేమైనా తీసుకున్నావా? తీసుకోలే. వాడిని ఏమార్చావు, వేరే వైపు దృష్టిని మార్చావు. వేడు మాంతరం కోసం ఏం చెబితే వీడు దుఃఖాన్ని మరిచిపోతున్నాడు అట్లా ఏమార్చావు. నిన్ను అదే చేస్తున్నాడు. ఏం లేదు, యద్భావం తద్భవతి జ్ఞానానికి సంబంధించింది, ఆత్మజ్ఞానానికి సంబంధించింది. అంతేగాని నువ్వు కెంపురాయి పెట్టుకున్నంత మాత్రాన యద్భావం తద్భవతి ఏమవుతుంది? ఏమవదు. అదే సర్వశక్తి స్వరూపుడవు నీవే, సర్వ జ్ఞాన స్వరూపుడవు నీవే. పరమాత్మతో సమమైనటువంటి శక్తి సామర్థ్యాలతో మానవుని సృజిస్తే మానవుడు రాయి రప్పనిన్ను మూలికల్ని పట్టుకుని తాయితలను పట్టుకుని వేలాడడంలో అజ్ఞానమా భ్రాంతి? నీవు పరమాత్మతో సమానమైనటువంటి వాడవయ్యా, అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీ అందే ఉన్నాయ్యా అని పరమాత్ముడు చెప్తూ ఉంటే నువ్వేం చేశావు? అర్థమైందా ఏమైనా? ఇలాగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా నిన్ను ఏమార్చడానికి చేసేవాడి పనులు. నీ బాల్యంలో నీకు దుఃఖం కలిగితే నువ్వు చిన్నపిల్లల్ని పిల్లవాడిని ఎలా ఏమార్చావు? ఆడబొమ్మల వైపు, పుస్తకాల వైపు, బొమ్మల వైపు, వాడు ఏది ఆకర్షింపజేస్తే ఇది దుఃఖాన్ని మరిచిపోయాడో అలా నీకు ఏమార్చే ప్రయత్నం అన్నమాట. కాసేపు తాత్కాలికం, కాసేపు ఆ దుఃఖాన్ని మర్చిపోతావు, మళ్ళా దుఃఖం వస్తుంది, మళ్ళా మామూలే. ఈసారి ఈ కెంపు కాబట్టి ఇంకోటి పెట్టు. ఇప్పుడు ఏం చేశారు? అది ఇది మారుతుంది, 9 ఉన్నాయి ఒకేసారి పెట్టుకోవడం. అడవే లేదని ఇది మరీ బాగున్నారు. అర్థం ఉంటుందండి ఏమైనా కానీ. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సర్వశక్తివంతుడవు నీవే. నీవు నీకు ఉపయోగపడినంత కాలం, నిన్ను నువ్వు తెలుసుకోనంత కాలం అన్ని వృధానే. గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వు తెలుసుకోగలగాలి, నీ ఎన్నన్న శక్తి సామర్థ్యాలు నీకు తెలియబడాలి, అది ఏమైనా ఉపయోగం. అంతే తప్ప మిగిలినవన్నీ వట్టి వృధా. ఎందుకని జ్ఞానం ఉంది, వెన్నుకు కొరగవు. నలుసు అంతా కూడా ఆవగినంతా కూడా వీటికి విలువ లేదు ఆత్మజ్ఞానంలో. అందుకే చెప్పేది ఆత్మ విచారణ ఎవరికి చెప్పాలయ్యా అంటే, ఎవరికైతే భ్రాంతి లేదు. ఏ భ్రాంతి లేదు? తీర్థభ్రాంతి. అర్థమైందండి? తీర్థభ్రాంతి లేని వాడికి చెప్పాలి. దేహభ్రాంతి పోగొట్టడం కోసమే జ్ఞానం చెప్పేది. ఆ దేహభ్రాంతి ఇన్నిటితో ముడిపడి వచ్చింది, ఒకటి కాదు ఇది. ఈ దేహభ్రాంతికి ఎన్ని ముళ్ళు వేసాడు ఇప్పుడు? అసలు అన్ని ఇన్ని కాదు, అంటే అసలు ఎన్ని వస్తే అన్నిటికీ అన్ని అక్కడ ముళ్ళు వేసుకుని కూర్చుంటుంది. అర్థమైందండి? కాబట్టి నీవు శరీరమే సత్యమని అనుకున్నంత కాలము ఇలా నువ్వు అజ్ఞానం చేత ఏమార్చబడుతూనే ఉంటావు తప్పనిసరిగా. దాన్ని ఏం మార్పు చేయగలరు ఎవరైనా సరే. ఏం చేస్తాడు మహా అయితే? నీ స్వభావం ఏమిటో, నీ లక్షణం ఏమిటో చెప్పచ్చు. ఆ జాతకం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఫలానా ఫలానా గ్రహాల వల్ల, ఫలానా నక్షత్రాల వల్ల, ఫలానా కాలంలో జన్మించినటువంటి వాడికి ఏ రకమైన స్వభావం ఉంటుందని ఊహించే ప్రయత్నం అదంతే. అసలు నిజంగా అవన్నీ ఎందుకు పెట్టారయ్యా అంటే, విశ్వం యొక్క అవగాహన కలిగించడం కోసం పెట్టారు. అర్థమైందండి? విశ్వం అంటే ఎలా ఉంది, అది ఎంత విశాలంగా ఉంది, దానికి ఆద్యంతములు లేకుండా ఎలా ఉన్నాయి, పరమాత్మ ఆ విశ్వాన్ని ఎట్లా నియమించాడు, ఆ పరమాత్మ విశ్వ నియమంతో ఎలా ఈ సృష్టిని పోషిస్తున్నాడు, ఈ సృష్టిని పరమాత్మ పద్ధతిగా ఎలా నిర్వహిస్తున్నాడు అనేది తెలియజెప్పడం కోసమని ఏర్పడినటువంటి జ్యోతిష్యం చివరికి ఏమైపోయింది? నువ్వు తూర్పు కడిగేయాలా, పడవడు కడిగేయాలా, దొంగతనానికి ముహూర్తం పెట్టాలా, హత్యకి ముహూర్తం పెట్టాలా దాకా వచ్చేది. అర్థమైందండి? అయ్యో, ఎందుకు? బాబు వాళ్ళ యోగా మేస్టర్, ఆసనాల మేస్టర్ లేడు, ఆయన పెడతాడు దొంగతనానికి, హత్యకి, రేటుకి ముహూర్తం పెడతాడు. అది ఆయన ఏమన్నాడు? వాడు వచ్చాడు, వాడు అడిగింది డబ్బు ఇచ్చాడు, డబ్బు ఇస్తే నేను ముహూర్తం దేనికైనా పెడతానంతే. తప్పేమిటి అందులో? నా వృత్తి అది అంటాడు ఆయన. ఇప్పుడు ఒక్కటి మీరు అడగండి, మీకు ఎవరైనా సరే ఇవన్నీ చెప్పేవాళ్ళని, ఏమండి మీ జీవితం ఏమైనా మారిందా అని వాళ్ళని అడగండి ఒకసారి. మీరు అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు ఏమీ మారలేదు నాయన, ఏమీ మార్పు చెందలేదు నాయన. ఎందుకనయ్యా? మారడానికి ఇస్తావు.
ఆత్మజ్ఞానం వల్ల మారడానికి సాధ్యమవుతుంది కానీ వీటి వల్ల ఏమి మార్పు కలదు. ఉదాహరణ మీకు ఒకటే అడుగుతానండి, నవరత్నాల షాపు వాడు ఉన్నాడండి, వాడు ఏం మారాడు? వాడికి ఏ అద్భుతం జరిగింది? మరి 9 రత్నాలు వాడు పుట్టి బుద్ధి జరిగినప్పటి నుంచి అమ్ముతూనే ఉన్నాడుగా, ఏమైందట? వాడికి రాలేదా మరణం? వాడు పోలేదా? వాడికి మీరు అడిగి చూడండి, ఏమండి మీకు ఏ దుఃఖాలు లేవా? వాడు ఏకరువు పెట్టిన దుఃఖాలు అన్నీ కాదండి. ఎందుకని డబ్బని ఇప్పుడు వాడికి ఏం దుఃఖాలు ఉండకూడదు మీ లెక్క ప్రకారం? ఏమైంది మరి? ఎవరి మీద వ్యాపారం? మీ అజ్ఞానం మీద వ్యాపారం, వేరే ఏమి లేదు అంతకు మించి. అర్థమైందండి? ఇదంతా కూడా కేవల భ్రాంతి నిర్ణయాలు, శరీరంతో నేననేటువంటి పద్ధతిలో జీవించే జీవన విధానం. వీటిని ఆశ్రయించి ఉన్నంత వరకు నీకు ఆత్మవిచారణ ఎప్పటికీ అవ్వదు. ఆత్మవిచారణలో ఉన్నవాడు వీటిని పాటించడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇవి పాటిస్తారు, ఇంకా తర్వాత మీకు ఆత్మవిచారణలో నిలబడే అవకాశమే ఉండదు. స్థిరంగా ఏ పరిస్థితిలోనూ ఉండదండి. ఎందుకని? మళ్ళా వాటి జోలికే వెళతావు, ఆ తాత్కాలికమైనటువంటి పద్ధతిలోకే వెళతావు, ఆ తాత్కాలిక సుఖాన్ని ఆశ్రయిస్తావు. అవి చిన్నపిల్లల్ని ఎట్లా అయితే నువ్వు వాడికి దెబ్బ తగిలినప్పుడు ఏమార్చినప్పుడు వాడికి తాత్కాలిక సుఖం ఎట్లా కలుగుతుందో అలాగే నీకు ఆ బాల్యావస్థలో ఉన్న బుద్ధే ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా బుద్ధి వికాసం పూర్తవదు. కాబట్టి అన్ని భ్రాంతుల్ని నిరసించాలి అనుకున్న వాడికే ఈ ఆత్మజ్ఞానం ఉపయోగపడుతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడనే నిర్ణయానికి నిలబడి జీవించాలనుకున్న వాడికే ఈ ఉపయోగం అంతా. ఈ వివేక చూడమని కానీ, ఆ అష్టావకర గీత కానీ, ఈ భగవద్గీత కానీ ఇవన్నీ వాళ్ళకి మాత్రమే, అంతేగాని వేరే మార్గం లేదు. అదే ఇవన్నీ ఒట్టి మాట్లాడి అంతే, ఖచ్చితంగా మారవలసిందేనండి. మీరు మీ ఆచార వ్యవహారాలనే పంజరంలో చిక్కుకొని ఉన్నంత కాలము నువ్వు శరీరంగానే ఉంటావు ఖచ్చితంగా. ఎందుకని? అవన్నీ శరీరానుసారం ఏర్పాటు చేసుకున్నావు. ఆత్మానుసారంలో ఏ వాటికి చోటు లేదు, భ్రాంతికి చోటే లేదు అసలు ఇక్కడ. అర్థమైందండి? ఎందుకనంటే అవన్నీ నువ్వు ఎలా ఏర్పాటు చేసుకున్నావు, వాటికి అర్థమే లేదు. వాటికి ఏ లక్ష్యంతో పెట్టుకున్నావు, ఆ లక్ష్యమే సిద్ధించలేదు. ఎన్నో ఏళ్ళు కూడా వాటిని అనుభవిస్తూనే ఉన్నావు, వాటిని ఆచరిస్తూనే ఉన్నావు. ఏం సాధించావు? యథావతి ఏమి సాధించలేదు. కాబట్టి వాటిని వీలైనంత మేరకు తగ్గించుకొని, ఆ తగ్గించుకున్న వాటిని కూడా ఆత్మజ్ఞాన పద్ధతిలో ఆచరిస్తే అవే నిన్ను వదిలేదు. కాబట్టి వాటిని నువ్వు వదిలించుకోవడం ఒక ఎత్తు అయితే, అవి నిన్ను వదిలేట్టుగా జీవించడం మరొక. అవి నిన్ను వదిలేట్టు జీవించాలి అనేది సరైన విధానం. వాటిని నువ్వు వదిలేస్తే మళ్ళా వస్తాయి. ఎవడో ఒకడో పక్క నుంచి చెబుతాడు, అయ్యో మీరు అది కదండి, అదే నిన్ను వదిలేట్టుగా జీవించాలి. అది శాశ్వతమైన పద్ధతి అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఆబ్దీకం పెట్టాలి, అంతే కదండి. జంధ్యం కావాలా వద్దప్పుడు వేసుకున్నాను, మరలా దాంతో పని అయిపోయింది. జంధ్యం విసిరవతలు పారేసాను. ఎందుకని? రోజువారీలో నాకేమి జంధ్యంతో అవసరం లేదు. ఎందుకని? ఏదైతేనో నవావరణలతో సహితమైనటువంటి శక్తి స్వరూపం అని ఏదైతే ఆ జంధ్యాన్ని ఏదైతే పెట్టావో, ఆ నవావరణ అర్చనకి మూలమైనటువంటి బిందు స్థానం ఏదైతే ఉన్నదో, ఆ బిందు స్థానంలో ఉన్న పరమశివుడు ఎవడో, అట్టి పరమశివుడికి మీరినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, అక్కడి దాకా జ్ఞానం తెలిసిన వాడికి ఈ జంధ్యంతో ఏం పని? ఎందుకు పెట్టారు? ఇక్కడ ఈ స్థితిని సూచించడం కోసమే ఒక సూచనగా అది పెట్టారు అన్నమాట. అర్థమైందంటే మీ అందరికి కూడా అంటే మంగళసూత్రం ఎందుకు పెట్టారు? మీకు మీ ఆయన పెట్టాడు కాబట్టి వేసుకున్నావు. తీసి కట్టును పెడితే మీ ఆయన ఎక్కడ పుట్టుకోమంటాడో అని నీ భయం అంతా కూడా. కానీ నీ మంగళసూత్రానికి ఆయన ఆయుర్దాయానికి ఏమైనా సంబంధం ఉందే? ఒక్కసారి చూపెట్టండి. అంటే గతించిన వారందరూ అదేనండి, గతించిన వారందరూ కూడాను మంగళసూత్రం గట్టును పెడితే పోయారో వాళ్ళు ఏమన్నా? ఈవిడేమన్నా పోనీ పలుకుతాడంత మంగళసూత్రం వేసుకుంటే వాడేమన్నా కలకాలం నిలిచి ఉంటాడా? వాడు ఆయుర్దాయానికి నీ మంగళసూత్రానికి ఏ సంబంధం లేదు. ఇదే భ్రాంతి అంటే. కానీ దాని వెనక ఒక రహస్యం ఉన్నది. ఏమిటంటే బిందు స్థాన నిర్ణయం చెప్పడం కోసమని పెట్టారు. పూర్వకాలంలో ఎవరైతే భర్తలు ఉన్నారో వాళ్ళకి జ్ఞానం ఉన్నది. అర్థమైందంటే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించేవారు. గురుకులాన్ని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొంది గురువు అనుజ్ఞ మేరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు ఆ భర్తయే ఈ భార్యకి గురువు అన్నమాట.
వాళ్ళు అప్పుడు భార్యాభర్తలు కాదు, గురు శిష్య సాంప్రదాయ పద్ధతిలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవాడు. అప్పుడు ఆయన ఆ బిందు నిర్ణయ పద్ధతిని, ఈ బిందువు నుంచి సృష్టి ఎలా ఉద్భవించింది అనేటువంటి రహస్యాన్ని తెలియజెప్పడానికి సూచనగా దీన్ని ఏర్పాటు చేశారు. అర్థమైందండి? ఏనాటి కాలం ఇది? కృతయుగ కాలం విషయం. కృతయుగ కాలంలో అందరికీ ఆత్మజ్ఞానం ఉండేది. ఆ కాలంలో అందరూ ఆత్మస్వరూపులుగానే ఉండేవాళ్ళు. కేవలం పరమాత్మ నిమిత్తమే జీవించేవాడు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఆ పరమాత్మ నిర్ణయ పద్ధతి చెప్పడం కోసం సృష్టి రహస్యాన్ని బోధించే నిమిత్తమై భర్త భార్యకి ఈ బిందువు నిర్ణయాన్ని చెప్పి బిందువు నుంచి సృష్టి ఎలా ఉద్భవించింది, మరల బిందువులో ఎట్లా లయమైపోతుందనే నిర్ణయం చెప్పే పద్ధతిలో ఆ సూచన నిమిత్తమై ఈ మంగళసూత్రం యొక్క ఆ గుర్తును వాడాడు. అర్థమైందండి? మీకు చూసుకోండి కావాల్సి వస్తే బయట ఒక 0 ఉంటుంది, మధ్యలో ఒక బిందువు ఉంటుందండి. ఆ బయట ఉన్నదేమో సృష్టి అనమాట, ఆ మధ్యలో ఉన్నది బిందువు అనమాట. ఆ బిందువు నుంచి సృష్టి వ్యక్తీకరించబడింది, మళ్ళా అదే బిందు స్థానంలో లయం అయిపోతుంది అని ఆ గుర్తులు వాడాడు. పేపర్ మీద లేకపోతే ఒక దాని మీద గీసి చూపెట్టి దీన్ని వివరించాడు అనమాట. దీన్ని ఇదే మీకు కామకళా విలాసం శ్రీ విద్యా రహస్యం అనే పుస్తకం ఒకటి ఉందండి. దాంట్లో ఇది ఉంటుంది. ఇదే ఈ మంగళసూత్రం అందులో గుర్తుంటుంది అనమాట. ఆ గుర్తును ఉపయోగించి అప్పట్లో ఈ శ్రీ విద్యా రహస్యాన్ని బోధిస్తారు. అది బోధించడానికి ఎవరికి అర్హత ఉందయ్యా అంటే భర్తకి భార్యకి బోధించే అర్హత ఉన్నదనమాట. శ్రీ విద్యా రహస్యం బోధించాలి అంటే భర్తే బోధించాలన్నమాట దాన్ని. అందుకని అలా పెట్టారు దాన్ని. అలా పెట్టి వాళ్ళ బోధ కోసం ఉపయోగించిన గుర్తుని తర్వాత కాలంలో ఆ శ్రీ విద్య పోయింది, రహస్యం పోయింది, భర్త గురువు పోయింది, భార్య శిష్యులు పోయింది, అన్నీ పోయి చివరికి ఏం మిగిలింది? అది మిగిలిపోయింది. ఆ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు రూపంలో ఒక రూపు తయారు చేసి ఆ రూపు నీకు గుర్తుండాలనే ఉద్దేశంతో మెళ్ళో కట్టడం తయారై ఈ మెళ్ళో కట్టడమే బోధించడం. వీడికి తెలిస్తేగా వాడికి బోధించడానికి అసలు అర్థమైందండి. ఇలాగా ఆ మంగళసూత్రం వెనకాలను రహస్యం ఇది. అందుకే మీరు 9 తంతువులు పోసేది అందుకే దానికి 9 దారాలు వస్తారండి ఖచ్చితంగా. ఆ 9 దారాలు పోయడం అనుకున్న రహస్యం ఏంటంటే ఆ నవావరణ సహితమైనటువంటి శ్రీ విద్యా రహస్యాన్ని బోధించడం అనమాట. ఆ బోధించే నిమిత్తం కోసమనే అప్పుడు 5 రోజులు పెట్టారు. పెళ్లి పూర్వకాలంలో 5 రోజులు ఊరికే పెట్టలే. ఆ 5 రోజులు ఊరికి అందరూ బాజా భజంత్రులతోటి అందరూ వచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్ళడానికి కాదు పెట్టింది. ఆ 5 రోజుల్లో క్రతువు ఉంటుందండి. ఆ క్రతువులో 5 రోజుల క్రతువులో ప్రతి ఘట్టము కూడా ఇప్పుడు మీరు మనం ఏదైతే 3 గంటల్లో మొత్తం పూర్తి చేసేస్తున్నామో ఈ 3 గంటల్లో పూర్తి చేసేది 5 రోజుల్లో చేయాలి. ఆ 5 రోజుల్లో ఈ భర్త గురువుగా స్థిరపడతాడు అనమాట. ఈ భార్యకు బోధిస్తాడు అన్ని ఒక్కొక్కటి వివరించి చెప్పి బోధించే విధానం అంతా 5 రోజుల్లో ఉంది. 5 రోజుల పెళ్లి అందుకోసం పెట్టారు. ఆ 5 రోజుల పెళ్లిలో ఈ బ్రహ్మగారు ఎవరికి బోధించడండి. ఈ బ్రహ్మగారు బ్రహ్మస్థానంలో ఈ భర్త గారే ఉంటాడు. ఈయనే మొత్తం అంతా ఎట్లయితే యజ్ఞం చేయాలి, ఎలా అనుసరణ చేయాలి, గృహస్థాశ్రమ ధర్మంలో ఎలా ఉండాలి, ఇవన్నీ విధి విధానాలని ధర్మాలని నియమాలని ఆ శ్రీ విద్యా రహస్య సహితంగా బోధిస్తారన్నమాట. ఎప్పుడో కృతయుగ కాలంలో ఉండేది అది. ఇప్పుడు ఆ పనంతా పౌరోహితుడు చేస్తున్నాడు, వీళ్ళు చేతులు తిప్పుతున్నారు. అర్థమైందండి? వీళ్ళు చేతులు తిప్పుతున్నారు అంటే ఆ తమలపాకు ఇక్కడ పెట్టాయి ఎందుకు పెట్టాలో వీడికి అనవసరం అంటే పెట్టేస్తాడు అంతే కదా. మంత్రంలో చెప్పేదంతా ఇదేనండి. ఆ మంత్రాల్లో వచ్చేదంతా ఈ విద్య. జీవుడు ఎలా వస్తాడు, జీవుడు ఎలా పోతాడు, సృష్టి ఎలా వస్తుంది, సృష్టి ఎలా పోతుందో చెప్తాడు అంతే. అందువల్ల ఏమైపోయింది? అదంతా పోయి చివరికి అన్ని గుర్తులు మాత్రమే మిగిలిపోయినాయి. కాబట్టి నీ మంగళసూత్రం మీద ఆధారపడి ఈ భూమండలంలో ఏదీ లేదమ్మా. అర్థమైందండి? కాబట్టి అది మంగళసూత్రం ఎప్పుడైంది? నీకు శ్రీ విద్యా రహస్యం బోధపడితే ఆ గుర్తు చూడగానే అది స్ఫురణకు రావాలన్నమాట. ఆ ఉద్దేశం అది తెలిస్తే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరికీ జంధ్యం కూడా ఇలాగే అయిపోయిందండి. ఈ జంధ్యం కూడా ఇలా ఎందుకు అయిపోయింది అంటున్నానంటే జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం వేయాలంటే అర్థం ఇదేనండి. ఎవరికైతే సృష్టి రహస్యం తెలిసిందో తెలియటం కోసమని ఈ విద్యను పెట్టాం. ఇక్కడ ఒకటే అంశం గుర్తుపెట్టుకోండి. నీవు ఎప్పుడైతే విద్యని పొట్టకూటికి ఉపయోగిస్తావో లక్ష్యం పోతుంది. నీవు పొట్టకూటి కోసం విద్యను ఉపయోగించకూడదు. అందుకే వేదాంత విద్యను బోధించేవాడు శిష్యుల దగ్గర నుంచి నక్షత్రం విలువ కూడా స్వీకరించకూడదు నియమం ఉంది. అంటే అర్థం ఏమిటంటే తమలపాకు తొడిమని కూడా గ్రహించరాదు. ఆశించరాదు కాదు, గ్రహించరాదు. నీ దగ్గర నుంచి నేను తమలపాకు తొడిమని కూడా గ్రహించరాదు.
అందుకని స్పష్టంగా ఏం చెప్తున్నాం, మీరు ఏ ఒట్టి తెలుతో రండమ్మా, మీరు ఏం తేమాకండి, ఏమి సాగిల పడమాకండి, ఎవరికి నమస్కారాలు చేయడానికి, ఎవరు నమస్కారాలు స్వీకరించడానికి కూడా ఎవరికి అర్హత లేదు. ఊరికే రాకూడదంటే ఏమి తీసుకున్నామని ఏ గురువు గారైనా ఇందాకంది చెప్తున్నావే, భ్రాంతితో కూడుకున్నటువంటి వాడు, శరీరమే సత్యమని నిన్ను ఏమార్చి తాత్కాలిక ఉపశమనం చెప్పే గురువులు వేరే. అర్థమైందండి? ఆత్మజ్ఞానానికి సంబంధించిన గురువులు అందరూ ఇలాగే ఉంటారు. ఏ రోజుల్లో ఎవరు స్వీకరించారు? వశిష్ఠ మహర్షి ఏం స్వీకరించాడు? ఏం స్వీకరించలేదు. బ్రహ్మజ్ఞానం అన్నవాడు ఎవ్వరూ ఏమి వాళ్ళకి ఏం అవసరం లేదు వాటితో. దశరథ మహారాజు రాముడికి విద్య బోధించమని పంపించాడండి. ఆ విద్య బోధిస్తే రాముడు ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. దశరథ మహారాజు ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. మనదా మాన్యాలా రాజ్యాలా ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. అందుకే యోగవాసిష్టం చదవమని చెప్పేది. అందులో ఏమీ ఇవ్వడం ఏమి ఉండదండి. నీవు జ్ఞానం కోసం వచ్చావు, జ్ఞానాన్ని సంగ్రహించు, పో. నీ జ్ఞానం వచ్చింది 10 మందికి నేర్పు. ఇంటే అసలు గురు దక్షిణతో ఇక్కడ పని లేదు. ఎందుకని గురువు శిష్యుడు ఏకమైపోతేనే నువ్వు ఇక్కడి నుంచి వెళతావు. బ్రహ్మ విద్యను పోషించిన వాడికి ఎట్లా ఉంటుందంటే గురువుతో సమానం అవుతావు. బ్రహ్మలో ఇద్దరు సమానమే. మరి ఇద్దరు సమానమైనప్పుడు ఇచ్చేవాడు ఎవడు, పుచ్చుకునేవాడు? గురు దక్షిణే లేదు ఇక్కడ. గురు దక్షిణ సాంప్రదాయం క్షత్రియ రాజవిద్య విద్యలోనే ఉన్నది, బ్రహ్మ విద్యలో లేదు. అంటే అర్థం ఏమిటి? బాణాలు వేయడం, యుద్ధ నేర్పడం, అలాంటి చోట గురుదక్షిణ విధానం పెట్టారు. క్షత్రియ రజోగుణంతో కూడుకునే ఉంటుంది అనమాట. ఆ రజోగుణ విద్యలో కూడా దాని నుంచి పుట్టింది గురుదక్షిణ విధానం. అర్థమేనండి? అందువల్ల బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఎక్కడ గురుదక్షిణ గురుకులాలు వేదం నేర్పుతున్నారు, మాట నేర్పుతున్నారు, అన్నం పెట్టి మధుకరం తెచ్చుకోవడం, తింటా నేర్చుకోవడం. అదేంటది? మధుకర వృత్తి. వృత్తి అయితే మధుకరం. అర్థమేంటండి? మధుకరం అంటే అర్థం ఏమిటి? మధు అంటే అమృతం అండి. కరము పెట్టే చేయి అమృతహస్తం. నువ్వేం పెడుతున్నావు ఇప్పుడు? అన్నం పెట్టడంలే, జ్ఞానం. నిన్నేం అడుగుతున్నాడు అతను? నేనే వృత్తి నిమిత్తమై వచ్చానండి? మధుకర వృత్తి. నీది అమృతహస్తం అయితే పెట్టు. అమృతహస్తంతో నువ్వేం పెట్టాలి? అమృతాన్ని అందించాలి కదా. అమృతం అంటే అర్థం ఏమిటి? జ్ఞానమే అమృతం. నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని అడుగుతున్నా నేను, నీ దగ్గర ఉన్న అన్నాన్ని అడగడం లేదు. ఏమైనప్పుడు అర్థమైంది? ఎలా ప్రతి దాంట్లో అసలు పోయి శరీర భావం నిలిపోయి. అలాగే అతను ఏమడుగుతున్నాడు? మాధవ కవళం. అర్థమైంది? మాధవ కవళం కాదండి, మాధవ కవళం. అది నువ్వు తినే వాటిలో భగవంతుడి నిమిత్తమే ఏదైనా తీసిందంటూ ఏమైనా ఉంటే అది నాకు పెట్టు. నేనెవరిని ఇప్పుడు? పరమాత్మ స్వరూపుడను. అడిగేవాడెవడు ఆ మాట? పరమాత్మ స్వరూపుడు. ఏమడుగుతున్నాడు? నువ్వు పరమాత్మ నిమిత్తం ఏమైనా పెట్టి ఉన్నది, నిలిపి ఉన్నది ఏమైనా ఉంటే అది నాకు. అది నోవులు గడుపుతుంది. నేను ఆలోచనను అసలు ఇప్పుడు ఎందుకు పోయింది? ఎలా పోయింది? ఇది లక్ష్యం పోయింది కాబట్టి. అసలు విషయం పోయేటప్పటికీ మీకు ఆచరణలో ఎక్కువ కాలం నిలబడదండి. నేను చెప్తున్నా కదా, ఈనాడు మీరు చెబుతున్నవి ఏవైనా సరే ఒక్క చెప్తాను మీకండి. మీ తాతల తరం నాడు మీరు ఆచరిస్తున్న ఆచార సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎంతో మార్పు వచ్చేసిందండి. ఇప్పుడు చూస్తున్నారు మీరు, 4 తరాల తర్వాత చూడండి, ఏమి ఉండదండి. ఎందుకని? జ్ఞాన లక్ష్యం లేకపోతే ఏ ఆచార సాంప్రదాయం నిలబడదు. సమస్య లేదండి. మహా అయితే ఒక 100 ఏళ్ళు ఉండొచ్చు, ఒక 50 ఏళ్ళు ఉండొచ్చు, ఒక 200 ఏళ్ళు ఉండవచ్చు, అంతే తప్ప జ్ఞాన లక్ష్యం పోతే ఏ ఆచరణ నిలబడదండి. మీ మంగళసూత్రం వాళ్ళు ఎంతమంది కడుతున్నారు? అయిపోయింది, దాని భర్త కూడా అయిపోయింది. ఎందుకని? వేసుకునేవాడికి ఆ భావన లేదు, కట్టేవాడికి ఆ భావన అసలు లేదు, బోధించగలిగే సామర్థ్యం లేదు, వీడికి శిష్యుడిగా అనే భావన లేదు, గురుశిష్ట సాంప్రదాయమే లేదు. అసలు ఇప్పుడు భార్యాభర్తల మధ్య అసలు లేదు. ఒకరు బోధించడం, ఒకరు వినడం అనే విధానం లేదు అసలు. ఇప్పుడు ఎవరికి వాళ్లే గురువులు, శిష్యులు ఎవరు లేరు. శిష్యులు లేకుండా గురువులు ఎలా ఉన్నారు? అసలు వినేవాళ్ళు ఏమంటే చెప్పేవాడు ఎవరు? అర్థమైందండి? గురు నిర్ణయం ఎవరు చేయాలి? శిష్యుడు చేయాలి. వినేవాడు ఉంటేనే కదా. అయ్యా నాకు జ్ఞానాన్ని బోధించమని అడిగితే గురు నిర్ణయం అయ్యింది. జ్ఞానాన్ని బోధించమని అడగకపోతే శిష్యులే లేని గురువు ఎక్కడ? కాబట్టి
అంతా కూడా ఇప్పుడు ఇలా మార్పు చెంది కాలమే పరిష్కరించేసేస్తున్నాడు వీటన్నింటినీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సమాజంలో అయినా సరే గాఢ తమోగుణమైనటువంటి ఆచార సాంప్రదాయాలు ఎప్పుడైతే వచ్చేస్తాయో దాన్ని బద్దలు కొట్టేది కూడా దాని పక్కనే వచ్చేస్తుంది. వెంటనే దాని వేరు పురుగు దాని పక్కనే వచ్చేస్తున్నాం. అది ఎంతగా మనిషిలో ఉన్నటువంటి అహమంతా వెళ్ళి ఆ సాంప్రదాయంలో చేరిపోతుంది. చేరిపోయి అంతా అది బిగుసుకుపోతుంది అనమాట. ఎప్పుడైతే బిగుసుకుపోయిందో మానవుడు వెంటనే దాంట్లో ఉద్భవిస్తాడు, స్వేచ్ఛాగత మానవుడు ఉద్భవిస్తాడండి. దాన్ని వెంటనే బద్దలు కొడతాడు. నువ్వేమో ఇంత తెలిసి ఆ జంక్షన్లో ఉన్న విలువ తెలిసి తీసేశావు. నీ చెడ్డకు ఒక ఆయన ఉన్నాడు, అది మెడలో ఉన్నందువల్ల వచ్చింది ఏంటి, లేకపోతే పోయేది ఏంటి అంటాడు. ఒకటి చెబుతాను మీకు వినండి, ఎట్లాగో చెబుతా వినండి. దుఃఖ నివృత్తి దానివల్ల నీకు వాదనకి మాత్రమే తీసేసావు. నువ్వు వాదనకి తీసేస్తే నీకు దుఃఖ నివృత్తి ఉండదు, దుఃఖం కలగకుండా ఉపయోగం లేదు. నేను చెప్తున్నాగా, ఇప్పుడు ఉపయోగం లేదు కరెక్టే. నీకు ఉపయోగించుకోవడం తెలిసి నువ్వు విసర్జించడం వేరు, తెలియక విసర్జించడం వేరు. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు కర్మకాండ చేయాలి, మా అమ్మగారు గతించారు. ఎవరి కోసం చేశావు, ఎవరి కోసం చేస్తున్నావని చేయించాయని అడిగాడు. నా కోసం చేస్తున్నాను ఆయన. నీ కోసం చేయడం ఏంటి, మీ అమ్మ కోసం. మా అమ్మ కోసం నువ్వు కాదు కదా, హరిహరాదులు వచ్చినా చేయడానికి వీలు కాదు నాయన. ఎందుకని, ఒకసారి శరీరం విడిస్తే దానికి అడ్రస్ లేదు, మరో శరీరం ఈ పాటికి వచ్చి ఉంటుంది. నువ్వు దాన్ని వెతికి పడడానికి వీలు కాదు. నువ్వు చెప్పేదంతా నాకు, చేసేది నా కోసం. ఆత్మజ్ఞానం బోధిస్తున్నావు, జీవుని యొక్క రాకడా పోకడా బోధిస్తున్నావు. ఇదంతా సత్యం నాకు తెలుసు. నువ్వు చెప్పే సంస్కృత వాక్యాల అర్థమంతా తెలిసి నేను చేస్తున్నావు కాబట్టి నాకు తెలిసి నువ్వేం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు. కావాలంటే నువ్వు అడుగు, నీకు కూడా చెబుతా. పోయిన వాడికి అడ్రస్ ఏది? శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ అడ్రస్ ఎక్కడా? నీ జ్ఞాపకాలు, నీవే, నీ జ్ఞాపకాలే, నీ ప్రాణమనోబుద్ధులే, నీ లోపలున్న స్మరణే. వాళ్ళెవరు, మరొకరెవరు నీ మూఢవస్థలలో ప్రవేశించే అవకాశమే లేదు. ఇవన్నీ వట్టిదేనంతా భ్రాంతిగతం, శరీర నిర్ణయం, నీ జ్ఞాపకాలు, నీ బలంగా ఏమి ఉంటే అదే వేరే ఏమి లేదు అందులో. ఎవరైనా అంటే, దేవుడైనా దయ్యమైన అన్ని అంటే అవేమైనా నీ కళలో మరొకరు ప్రవేశించే అవకాశమే లేదు. ఒక్కడికి ఉంది అవకాశం. ఎవడయ్యా అంటే సత్శిష్యుడు, సద్గురువుకు ఉంది అవకాశం. ఎందుకనయ్యా అంటే సత్శిష్యుడు అవస్థాత్రయాన్ని అధిగమించే స్థితిలో ఉంటాడు. మూడవస్థలని దాటిపోయినటువంటి స్థితిలోకి వస్తాడు సత్శిష్యుడు. వచ్చినప్పుడు గురువు ఒక పరీక్ష పెడతాడు. వీడికి కాలంలో లేదో తెలుసుకోవాలి, కళ ప్రభావం ఉందో లేదో తెలియాలి అంటే నీవు గాఢ నిద్రావస్థలో ఉండగా అశరీర పద్ధతిలో నిన్ను మేల్కొలుపుతాడు. అదొక పరీక్ష అనమాట. అశరీర పద్ధతిలో మేల్కొలిపితే నీకు తెలియాలి. అప్పుడు తెలియాలంటే నీకు తెలివి ఉండాలి. గాఢ నిద్రావస్థలో కూడా తెలివి ఉండాలండి. తెలివి ఉంటేనే గురువు మేల్కొలిపిని తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అది ఆ పరీక్ష పెడతారనమాట. నువ్వు ఆ స్థితికి వచ్చావా లేదా తెలియాలంటే ఈ పరీక్ష పెడతారు. అంతకు తప్పితే ఎవరికైతే అనంత సృష్టికి సంబంధించినటువంటి సృష్టి సంకల్ప బీజం అంటే ఓంకారంని దాటినటువంటి స్థితి కలిగినటువంటి మహానుభావులు సద్గురువులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పరీక్ష పెట్టే సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు సంకల్పంతో, ఎప్పుడూ సంకల్పం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు సంకల్పంలోకి దిగి వస్తారు. దిగొచ్చి ఆ శిష్యుని ఉద్ధరించే నిమిత్తమై సంకల్పంలోకి దిగొచ్చి ఆ గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి శిష్యుడిని అక్కడ మేల్కొలుపుతాడు. అశరీర పద్ధతిగా మేల్కొలుపుతాడు. అది కూడా ఏమి శబ్దాలుండవు, ఏముండవు, నువ్వు తట్టి లేపినట్టు పిలవడం ఏమి ఉండదు. ఒక సంకల్ప మాత్రంతో ఎక్కడో ఉండి సంకల్పిస్తాడు. అతడికి వెంటనే తెలుస్తుంది. అతను గాఢ నిద్రావస్థలో ఉండే సమాధానం చెప్తాడు గురువుకి. బాహ్యం నిద్రపోతూనే ఉంటుంది, కానీ అంతరంగం మాత్రం, ప్రజ్ఞ మాత్రం గురువుతో లీనమవుతుంది. అలాగా తురియావస్థను, తురియానుభవాన్ని పొందుతాడు. ఇలాగ వీటన్నిటికీ నిర్ణయ భేదాలతో రకరకాల పరీక్షలు, రకరకాల ఫలితాలు, రకరకాల నిర్ణయాలు ఉంటాయి. ఇదంతా ఆత్మజ్ఞాన విషయం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది దేవుడు కనపడ్డాడు, నాకు దేవుడు కనపడు, దయ్యం కనపడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక అంశం ఉందండి. కనపడ్డాయి అన్న వాళ్ళకి కలే, అది కనపడలేదన్న వాడికి కలే. కనపడలేదన్నా కలే, కనపడుతోందన్నా కలే. ఒకటే గుర్తుపెట్టుకోండి. అనేం లేదండి. నీలో ఏవి ఎంత బలంగా ఉంటే అంత బలంగా అక్కడ కనబడతాయి. మెలకువైనా భ్రాంతే, కల అయినా భ్రాంతే, నిద్ర అయినా కూడా భ్రాంతే.
కాకపోతే కళలు ఎక్కువగా వచ్చేవాడికి చంచలత్వం ఎక్కువ ఉంటుంది, కళలు తక్కువ వచ్చేవాడికి చంచలత్వం తక్కువ. చంచలత్వం తక్కువ ఉండే దాంట్లో మళ్ళీ 2 గుణాలు ఉంటాయి. ఒకటి శుద్ధ తమోగుణంతో కూడినటువంటి తెలివి ఉంటుంది, శుద్ధ సత్వగుణంతో కూడిన తెలివి ఉంటుంది. శుద్ధ సత్వగుణంతో కూడిన తెలివి అయితే కళలు ఏమీ రాకపోయినా కూడా తెలివి ఉంటుందండి. అర్థమేనండి? కళలేమీ రావు వాడికి, కానీ తెలివి ఉంటుంది, సహజ జ్ఞానం ఉంటుంది కళలో కూడా, వాడికి సాధ్యం. కానీ శుద్ధ తమోగుణంలో ఉన్నవాడికి కళలేమీ రావు, వచ్చిన వాడికి తెలియబడదు, కేవలం ముద్ద నిద్రగా ఉంటుంది. ఇలాగా ప్రతి దాంట్లో కూడా మెలకువలోనూ 3 గుణాలు ఉంటాయి, కళలోనూ 3 గుణాలు ఉంటాయి, నిద్రలో కూడా 3 గుణాలు. ప్రజాగుణం బలంగా ఉంది, పని చేస్తూ ఉంటుంది. కళలో కూడా స్థిరంగా, నిద్రలో కూడా వాడు స్థిరంగా ఉన్నాడు, ఇటు అటు పరిగెడుతూ ఉంటాడు అన్నమాట ఆ నిద్రలో కూడా. అది అందుకని మనస్సు పరిపరి విధాలుగా అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆయా గుణధర్మాలను బట్టి, విషయాలను బట్టి, ఏ విషయాలు బలంగా ఉంటే ఆయా విషయాలను విమర్శిస్తూ ఉంటుంది కళలో. తద్వారా అవి బయటకు రావడము, లోపలికి పోవడము ఆయా వాసనాబలం మేరకు జరుగుతూ ఉంటాయి. కళ అంటే కేవలం వాసనాబల నిరూపణ అంతవరకే తప్ప వేరే అందులో ఏమీ లేదు. ఈ రకంగా 3 అవస్థలు ఒకటి చెప్తాం మీకు వినండి. తెల్లవారుధాము, తెల్లవారుధాము అంటేనండి మొన్న చెప్పాను మీకు సంధ్యా సమయం. సంధ్యా సమయంలో ప్రతి జీవికి కూడా హంస సుషుమ్నా నాడిలో పనిచేస్తూ ఉంటుంది. ఆ తెలివి ఉన్నటువంటి వాడికి ఆ సుషుమ్నా నాడిలో హంస పనిచేసేటప్పుడు ఆత్మసాక్షాత్కారం కలిగే అవకాశం ఉంది. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మ ముహూర్తంలో కూడా పనిచేస్తూ ఉంటారు. తెలివి కలిగి నిష్ఠా ఉపాసనని కలిగి ఉంటారు. ఎవడైతే పూర్తి మెలకులో ఉన్నాడో వాడికి కళ వచ్చే అవకాశం లేదు. కళ అంటే అర్థం ఏమిటి? సగం నిద్ర, సగం మెలకువ, అర్ధ జాగృతి అంటారండి దాన్ని. సగం తెలివి ఉంటుంది, సగం నిద్రపోతుంది. కళ అంటే లేనిదని నిర్ణయం. అది తెల్లవారుజాము కానీ, మెట్ట మధ్యాహ్నం కానీ, అర్ధరాత్రి కానీ, పగలు కానీ. కళ అంటే లేనిది, అంతవరకే. అది తెల్లవారుజామైనా మరొకడైనా ఏ భేదము లేదు. కళ అంటే లేనిదే, అంతకుమించి వేరే ఏమి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బండరాతి మీద పెట్టిన గుర్తుల వలె మానవ జీవితంలో మనం శరీరానుసారంగా పెట్టుకున్నటువంటి గుర్తులు అన్నమాట. ఆయా శరీరానుసారంగా చేసిన నిర్ణయ ఫలితాల వల్ల వాటి చుట్టూ తిరుగుతూ ఉంటావు ఎప్పుడూ కూడా. ఎప్పటికప్పుడు తిరుగుతూ ఏం చేస్తూ ఉంటావు? అది అలా అయింది, ఇది ఇలా అయింది, అది అలా అయింది. ఈ బేరీజు వేసుకోవడంతో జీవితం సరిపోతుంది. మళ్ళా రేపటి కోసం మళ్ళా ఎదురు చూస్తూ ఉంటావు. రేపే కల వస్తుందా, ఇవాళ రేపేం జరుగుతుందా, ఏమైంది ఇప్పుడు దానివల్ల? వర్తమానంలో జీవించవయ్యా బాబు, నిత్యవర్తమానుడవై జీవించవయ్యా, ఆత్మజ్ఞానంతో జీవించవయ్యా అంటే ఏమైంది? ఇప్పుడు మెలకువలో ఉండి మామూలు తెలివితేటలు కూడా పోయినాయి. ఇప్పుడు ఎంతసేపు గతించిన కళని తలుచుకోవడమే సరిపోతుంది. ఆ కళ ఇప్పుడుందే లేదు. గతించిన కళ ప్రభావం మెలకువ మీద చూపెడుతుందనే భ్రాంతి చేత మెలకువలో ఉన్న వివేకాన్ని కూడా కోల్పోయావు. కుడి ముక్కు, ఎడమ ముక్కు, మధ్యలో సుషుమ్న. అలాగే వెనక వెన్నుపాములో కూడా మధ్యలో సుషుమ్న, అటు ఇటు ఇడాపింగళ. అవేమో అంతర ఇడాపింగళ సుషుమ్నలు అంటారు. ముక్కులో ఉన్న వాటినేమో బాహ్య ఇడాపింగళ సుషుమ్నలు అంటారు. ఈ అంతర సుషుమ్న, బాహ్య సుషుమ్న రెండు ఒక స్థానంలో కలిసిపోతాయి. ఆ స్థానం పేరే బ్రహ్మరంధ్ర స్థానము. అదే ఇంద్రయోని, అదే అన్నీ కూడా. అది ఎక్కడయ్యా అంటే కొండనాలుక దగ్గర కలిసిపోతాయండి ఇవన్నీ కూడా. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, ఇవన్నీ ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి నాడులన్నీ కూడా కలిసేటటువంటి నాడీ గ్రంథి ఎక్కడున్నాయి అంటే కొండనాలుక దగ్గర ఉంది. గోమాంస భక్షణం అని యజ్ఞంలో చెప్పేది ఏదైతే ఉన్నదో ఆ గో అంటే అర్థం ఏమిటంటే జీవుడు. ఆ వేలాడుతూ ఉన్నటువంటి మాంసఖండం ఏమిటగా అంటే కొండనాలుక. ఆ కొండనాలుక దగ్గర నుంచి ఆ నాడీ గ్రంథ భేదనం జరిగినప్పుడు జ్ఞాన ప్రభావం చేత ఆ నాడీ గ్రంథ భేదనం జరిగినప్పుడు దాంట్లో నుంచి ఒక అమృత బిందువు స్రవిస్తుంది. అది 24 గంటలకు ఒకసారి ఒక బిందువు పడుతుంది. ఎవరికయ్యా ఇదంతా అంటే ఎవరైతే హఠయోగ సాంప్రదాయకులు ఉన్నారో వాళ్ళకి, అందరికీ కాదు. ఇది కేవలం మీరు అడిగారు కాబట్టి మాట మాత్రంగా చెబుతున్నా, ఇది ఆచరణకు పనికిరాదు. ఎవరికైతే లంబికా యోగ దీక్ష కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ లంబికా శివయోగ దీక్షితులు వాళ్ళ యొక్క విధాన నిర్ణయంలో అలా చేసుకుంటారు. అంటే ఈ 4ని వెనక్కి తీసుకుంటారు వాళ్ళు. ఈ జిహ్వాగ్రాన్ని తీసుకెళ్లి తాలు మూలంలో అంటే కొండనాలుగుకి తగిలించి వారు ఉపాసన చేస్తారన్నమాట. ఆయా ఉపాసనా విధానం తాంత్రిక విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అది ఉపయోగపడుతుంది.
కేవలం మీకు యోగ పరిచయం ఉండాలన్న ఉద్దేశంతో ఎడాపింగళ శిశున్న విషయం చెబుతున్నారు. కానీ యోగాన్ని ఆచరించడం కంటే కేవలము ప్రాణాన్ని గుర్తుపట్టి శ్వాస ఎలా వెళుతుంది, ఎలా వస్తుంది, సమవేగంతో శ్వాసను నడుపుకోవడం చాలా అవసరం జ్ఞానం కోసం. కాబట్టి ప్రతివారు వారి యొక్క శ్వాస ఎలా నడుస్తోంది అనేది మాత్రం గుర్తించాలి తప్పనిసరిగా. నువ్వు ఎలా అయినా గుర్తించు. కుడి నుంచి ఎడమకు వెళ్ళాలి, ఎడమ నుంచి కుడికి రావాలి, అలా తిరిగి రావాలి. మామూలుగా అలా రాదు. కుడికే వెళుతుంది, కుడికి తిరిగి వస్తుంది, ఎడమకే వెళుతుంది, మళ్ళీ ఎడమకి తిరిగి వస్తుంది. ప్రయత్న సాధ్యం చేసుకుని దీన్ని తిప్పుకునేట్లయితే జ్ఞానానికి ఉపయోగపడుతుంది. అథవా తిప్పుకోవడానికి వీలు కాలేదు, కనీసం సమవేగంతో ప్రాణం జరుగుతుందో లేదో చూసుకోండి. అంటే ఒకసారి ఎక్కువ తీసుకోవడం, ఒకసారి తక్కువ తీసుకోవడం కాకుండా పూరకరేచక కుంభకాలు 3 కూడా సమంగా ఉండేది చూసుకుంటే అది మీకు జ్ఞానానికి ఉపయోగపడుతుంది. కారణం ఏమిటంటే మనసు వాయువు మీద ఆధారపడుతుంది. అర్థమైందండి? ఆ మనసు వాయువు మీద ఆధారపడి ఉండడం చేత చెప్పమ్మా. నమస్కారం. అంటే రేపు ఏమిటి పరిస్థితి మీకు? రేపు నేను రావాలా, ఎల్లుండి రావచ్చా? సరే సరే. సరే సరే అలాగే అలాగే. సరే అయితే మంగళవారం రావాలి. రేపు మీటింగ్ ఉందే. ట్రైనింగ్కి మిగిలిన వాళ్ళతో ఎవరితో కానీ లేదు, ఓన్లీ ఫార్మర్స్, పేడా వర్కర్స్, సిఐజీ లీడర్లు అంతవరకు. ఎవరు యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే మిగిలిన వాళ్ళకి బోధించగలుగుతారో, చెప్పగలుగుతారో అలాంటి వాళ్ళనే పంపించారు. సిఐజీ లీడర్లు కంపల్సరీ అంటే వాళ్ళిద్దరికీ కూడా తెలివితేటలు ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. వ్యక్తిగతంగా చూడాలి. చూసి ఎవరిని పంపిస్తే మిగిలిన వాళ్ళకి చెప్పగలుగుతారో అలాంటి వాళ్ళు పంపించారు. ఒక సిఐజీ లీడర్ ఎవరో ఒకరిని పంపుకోండి. ఇద్దరిలో ఒకడన్నా తెలివితేటలు ఉన్నాడు ఉంటాడు కదా సాధారణంగా, వాడిని పంపించండి. మిగిలిన వాళ్ళు రైతులను పంపించండి. చెప్పానమ్మా, సార్ లేరు, సార్ రావాలి. సార్ వైజాగ్ నుంచి ఇంకా రాలేదు. రేపు వస్తారేమో. రేపు వస్తే అందుకే రేపు ఎక్కడికి వెళ్ళకుండా ఆఫీస్లో పనిచేసి డబ్బులు పెడతాను వగేరాలు చూడాలని.